సార్ ఫ్యాన్స్ అంటే గుర్తొచ్చింది. సో ఫ్యాన్స్ ఇప్పుడు ఫ్యాన్ వార్స్ అంటారు. మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అని కొట్టుకుని చాలా ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్‌కి వెళ్ళిపోయిన సిట్యుయేషన్స్ ఇప్పుడున్నాయి. ఇదివరకు అంత ఉండేవేమో కాదు కదా సార్ అసలు. అప్ ఇప్పుడు టు చిరంజీవి వరకు లేదమ్మా. ఆ! నేను నేను రామారావు గారితో రోజుల నుంచి చిరంజీవి గారి రోజుల దాకా చూస్తానే ఉన్నాను. అందరిని అభిమానించేవాళ్ళు. అందరిని అభిమానించారు. ఇంటరాక్షన్ కూడా ఉండేది. మా నాన్నగారు అందరు హీరోలకి రాసిన రైటర్ కనుక పెద్ద సినిమాలో. సో నేను పనిచేయచ్చు కొన్ని సినిమాలకు కొన్ని పరిచయాలతో అందరు ఫ్యాన్స్ తోటి ఎవరు ఇంత రాడికల్ ఫ్యాన్స్ లేరు. టు బి సారీ టు సే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే ఇంత రాడికల్ గా బూతులు మాట్లాడటం, వాళ్ళ ఎదుటి హీరోని కించపరిచి మాట్లాడటం, బూతులు మాట్లాడటం, ఎవరన్నా వాళ్ళని విమర్శిస్తే నోటికొచ్చిన ఇంట్లో ఆడాలని మొగాళ్ళని ఇష్టం రౌడీతనంగా మాట్లాడటం, రౌడీజంగా డిబేట్లో కూడా చూస్తున్నాం కదా. వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏమంటారు, ఆడలేదు మొగాలేదు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తారు. అది వీళ్ళలోనే మరి ఎందుకు ఈ రాడికలిజం ఈ ఫ్యాన్స్లోనే వచ్చింది. ఈ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎప్పుడైనా ఇలా అలర్ట్ చేసి చూసామా ఆయన కెరీర్ మొత్తం? బాలకృష్ణ ఫ్యాన్స్ ఎప్పుడు చేసి చూసాము? ఈ మధ్య మొదలైంది. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చినాక మరి ఎందుకు వాళ్ళని అలా ఎంటర్టైన్ చేస్తున్నారు,